దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. తులారాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా మీకు జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దివ్య డైమండ్స్కు చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు. అండ్ నిజంగా కరెక్ట్ అస్ట్రాలజీ కావాలన్నా, ఎందుకంటే బయట ఎక్కడ పోయినా పెద్ద పెద్ద వస్త్రధారణ వేషధారణ వేసుకొని అడక్కపోయినా చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చూడండి, కొన్ని యూట్యూబ్లలో నువ్వు అడక్కపోయినా సెలబ్రిటీస్ గురించి కానీ, నువ్వు అడక్కపోయినా నీకు అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది అని చెప్పే అస్ట్రాలజర్స్ ఎక్కువైపోయారు. అంటే వీళ్ళు నిజంగా జ్యోతిషాస్త్రం ఎంత పవిత్రమైందంటే, నిజంగా ఎంత మీరు అడగాలి, నాకు సమస్య ఉంది, నా జాతకం ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్పాలి. అడగకుంటే ఎవడైతే చెప్తుండో వాడు నిజమైన జ్యోతిష్యుడు కాడు, వాడు ఒక దరిద్రుడు. ఇలాంటి దరిద్రులు చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. అంత పవిత్రమైన శాస్త్రం కాబట్టే దివ్య డైమండ్స్లో ఉన్న అస్ట్రాలజర్స్ అందరూ క్వాలిఫైడ్ అండి. ఎంఏ అస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి, పిహెచ్డి చదివిన అస్ట్రాలజర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజర్స్, హెరిడిటరీ పరంగా ఈ రెండు విధాలుగా ఉన్న క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ మాత్రమే ఇప్పుడు దివ్య డైమండ్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో వీళ్ళందరూ ఉన్నందువల్ల మోర్ యాక్యురేట్గా మీకు జాతక ఫలితాలు ఇస్తున్నాం. ఎందుకు ఇంత చేస్తున్నామంటే, ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రపంచంలోనే జాతి రత్నాలకు పుట్టిల్లు. డైరెక్ట్ మైండ్స్ నుండే రత్నాలు మేము సేకరిస్తున్నాం కాబట్టి ఇలాంటి రత్నాలు అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే దివ్య డైమండ్స్ రత్నానికి చాలా వాల్యూ. అదే అడ్వైస్ తేడా ఉంటే ఇప్పుడు నేను ఎంత మంచి రత్నాన్ని ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఈ లాజిక్, ఈ సీక్రెట్ తెలుసుకున్నాం కాబట్టే నిజమైన అస్ట్రాలజర్. మా దగ్గర వేషధారణ ఉండదు, ఓన్లీ నాలెడ్జ్ బేస్, నాలెడ్జ్ తప్ప వేషధారణ ఉండదు అస్ట్రాలజర్స్కు. సో నాలెడ్జ్ అంటారా, మీరు ఎక్కడంటే అంత డీప్ నాలెడ్జ్ ఉన్న అస్ట్రాలజర్స్ ఉంటారు. సో ఆ విధంగా తులారాశి వారికి ఇప్పుడు జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే, ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ చాలా వరకు బాగుంటుంది. అండ్ ఎవరైతే మ్యారేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు మ్యారేజ్ అనుకూలమైన సమయమనే చెప్పాలి. సినిమా రంగంలో ఉన్నవారికి, ఇంటీరియర్ రంగంలో ఉన్నవారికి, బుటేక్ ఇలాంటివి ఏదైతే ఆర్టిస్ట్కి సంబంధించిన రంగాలు ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు బాగుంటుంది. ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఒక్కటి మంచి రత్నాన్ని ఇప్పుడు పెట్టుకొని, ఇప్పుడు నేను చెప్పబోయే రత్నాన్ని మీరు పెట్టుకొని నిజంగా మీరు సినిమా లాంటివి తీయండి, వండర్ఫుల్ ఉంటుంది. నిజంగా మనం ఏమి చేయకుండా చేస్తే పిక్చర్ బాగున్న కొన్ని సందర్భాలు ఆడదు, కొన్ని సందర్భాలు పిక్చర్ యావరేజ్గా ఉన్న సిచ్యువేషన్, టైం అంటారు దాన్నే. అదంతా అదృష్టము. మనకు అదృష్టం ఫేవరబుల్గా ఉంటే పిక్చర్ నార్మల్గా ఉన్నా మనకు రావాల్సిన ఫైనాన్స్ పరంగా చాలా వరకు సక్సెస్ అవుతాం. సో ఇలాంటివన్నీ ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వారికి, డైరెక్టర్స్కు, యాక్టర్స్కు మంచి బ్రేక్ వస్తుంది. సో ఆ విధంగా ఉంది. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. అండ్ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా మంచి వాళ్ళకి అనుకున్న ఎగ్జామ్లో ఉత్తీర్ణ అయ్యే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా చాలా వరకు బాగుంది. అండ్ ఈ విధంగా తర్వాత మంచి పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏ పనైనా మీరు కష్టపడాలి, కొంచెం బాగా ఆలోచించి తీసుకోండి. ఇంతవరకు జటిలంగా ఉన్న సమస్యలు ఏవైతే పనులు ఉన్నాయో కానివి అప్పుడు ఈ మంత్లు ఇప్పుడు అయిపోతాయి తులారాశి వారికి. సో ఎందుకంటే శని కూడా యోగకారకంగా ఉన్నాడు. సక్సెస్ఫుల్ సబర్కా ఫల్ మీటా అని ఒక హిందీలో సామెత ఉంది, ఉర్దూలో. అంటే ఇంతవరకు మీరు ఏదైతే పని సక్సెస్ కాకుండా ఉందో అది ఇప్పుడు శని యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు అది సక్సెస్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని విధాలు బాగుంది. స్టాక్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుందని చెప్పాలి. ఆకస్మికంగా ధనలాభం జరిగే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళాల్సిన వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. స్వల్ప దోషపరంగా ఉన్న విషయాలు ఏంటంటే, పితృవర్గానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా తొందరగా మనము ట్రీట్మెంట్ అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈక్వల్గా పితృవర్గం నుండి ఏదైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో కొంచెం ఆస్తి తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆస్తి తగాదాలను చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్స్లో ఎట్లా ఉంటుందంటే, ఈ సమస్య వాళ్ళు ఎందుకు బదులుకోవాలి, నేనెందుకు బదులుకోవాలి అనే సమస్యతోనే వస్తుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కూడా చీటింగ్ జరిగే అవకాశం ఉంది. అండ్ కొత్త స్త్రీలతో కూడా కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంది. జామీన్ ఎవరికి పడకూడదు. హెల్త్ పరంగా కూడా కొంచెము ఇండైజెషన్ ప్రాబ్లమ్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రం జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్
ఇక ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ క్యాపబిలిటీస్ అనేవి మీకు పెరుగుతాయి. అది చాలా వరకు నిరూపితమైన విషయమే. కాకపోతే మీరు ఒక మంచి క్వాలిటీ రత్నాలను పెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎఫెక్టివ్ రత్నాలు పెట్టుకునే ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే రత్నశాస్త్రం అనగానే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. జ్యోతిష్ శాస్త్రం ఎంత సబ్జెక్ట్ ఉందో అంతకంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎట్లా అంటే ఇంతకుముందు ఇప్పుడు మనకు ఒక 21 రత్నాలు మనకు జాతి రత్నాలుగా ఉన్నాయి. అదే 2000 పైచిలుకు ఉపజాతి రత్నాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్టే కాకుండా దీంతో పాటు ఎవ్రీడే టెక్నాలజీ పెరిగినందువల్ల ఎన్నో డూప్లికేట్స్ పుట్టుకొస్తున్నాయి. సో ప్రతి రత్నం గురించి తెలుసుకోవడం అనేది ఇప్పుడు అది మ్యాండేటరీ. ఎట్లా అయిపోయింది, జ్యోతిష్ శాస్త్రం కంటే పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు రత్నశాస్త్రం అయిపోయింది. కాబట్టి రత్నం తెలుసుకోవడమే కాదండి, మీరు రత్నం ఎక్కడ తీసుకుంటే యాక్యురేట్ ఉంటుంది. ప్రతి ఒక్కడు ఎవ్వని గొప్పవాడు చెప్తాడు. వాట్ అథారిటీ, ఎలా నమ్మాలి, ప్రపంచమంతా ఎలా నమ్ముతుంది అన్న ఆ పారామీటర్స్ మీరు చూడాలి. నేను ఏదేదో చూస్తున్న ఈ మధ్య ప్రకటనలు, నిజంగా 1 ల్యాబ్ 2 ల్యాబులు పెట్టుకొని వాడు జ్యోతిష్యుడు అయ్యుండి వాడు జమాలజిస్ట్ అంటే అప్పటికప్పుడు రాత్రి జమాలజిస్ట్ అయిపోతుండు. నేను ఇచ్చేదే రైట్ అంటుండు, సగం ధరకే ఇస్తానంటుండు. నేను చూశానండి, కొందరు వాళ్ళు కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఇక ఎక్కడో ఉండండి అక్కడ ఈస్ట్ సైడ్ ఎక్కడో ఉన్నాడు, నేను జమాలజీ అంటాడంట, ఆస్ట్రాలజీ అంటాడంట, ఫ్రీ అంటాడంట. ఇవన్నీ జిమ్మిక్లు అండి. మీరు జిమ్మిక్లకు మోసపోవద్దు. వాళ్ళన్నీ అంటకట్టేటివి నేను ఎన్నో సందర్భాలు టెస్ట్ చేశాను, ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఫేక్ అండి, ప్లాస్టిక్ రాళ్ళండి, సింథటిక్ స్టోన్స్ అండి. 50 రూపాయలు 100 రూపాయలు చేయని రాయిని జాతి రత్నాలతో పోలుస్తూ ఇగో ఆయన 50,000 ఇస్తున్నాడు చూడండి, నా దగ్గర 50% ధరనే, ఇలా చెప్తూ రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. సో ఇంత జరుగుతుంది. కాబట్టి మై సిన్సియర్ కన్సర్న్, నేను ఎక్కడనే గొప్పవాడిని కాదు, నా దగ్గర కొనమని కాదు. మీరు యు ఆర్ ద బెటర్ జడ్జ్. మీకు నాలెడ్జ్ ఉంది, అండ్ మనకు నాలెడ్జ్ కూడా ఇప్పుడు ఎన్నో మాధ్యమాల ద్వారా నాలెడ్జ్ అనేది మనకు దొరుకుతుంది. ఇది కాకుండా దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్, వీఆర్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఎట్లా ఉంటుంది, అంతర్జాతీయంగా ఉన్న ల్యాబొరేటరీస్ ఎలా ఉంటాయి, అలాంటివన్నీ మీ విత్ ప్రూఫ్గా మీరు నిజంగా గూగుల్ సెర్చ్ చేయాలన్నా మీకు పెద్ద టైం పడుతుంది. కొన్ని సైట్స్ ఓపెన్ కూడా కావు. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి వెబ్సైట్ అన్నది కూడా యాక్యురేట్ కాదు. మీరు యూట్యూబ్ వీడియోలే చూడండి, రకరకాల మోసాలు ఉంటాయి. సో ఎన్నో మోసాలు అనేది, సైబర్ క్రైమ్లు అనేది నిజంగా ప్రాక్టికల్గా జరిగే క్రైమ్స్ కంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే దీన్ని బట్టి మీరు ఎంతవరకు నమ్మాలో వెబ్సైట్ ఆన్లైన్ అనేది అంతవరకే నమ్మండి. ఇప్పుడు బీయింగ్ ఏ జెమాలజిస్ట్ అండి, ఒక 30 years 3 decades ఎక్స్పీరియన్స్గా జెమాలజిస్ట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ జస్ట్ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్. ఆ వర్జ్లో ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా వ్యాపారం చేశాం. వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఐ వాంటెడ్ టు టెల్ ద పబ్లిక్, పబ్లిక్ ఇంట్రెస్ట్గా నేను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. మోసపోవద్దు. నిజంగా మీరు పెట్టుకుంటే జాతిరత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి. సగం ధరకు దొరుకుతుందనో కానీ 1-2 ల్యాబ్ పెట్టుకొని మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, జ్యోతిష్యం ఫ్రీ అని ఇన్ని రకాలు చెప్తున్నా, అడగకపోయినా చెప్పినా, సో ఇన్ని రకాలుగా ఎవరైతే చేస్తున్నారో ప్రాక్టీసెస్ వాళ్ళందరితో తస్మాత్ జాగ్రత్త. మీరు ఒక్కసారి దివ్య డైమండ్స్ వచ్చి ఎలా ఉంటుంది, మా దగ్గర ఫోర్స్ ఉండదు, ఎలా ఉంటుంది, ఆస్ట్రాలజీ ఎలా ఉంటుంది, రత్నాలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి, ల్యాబొరేటరీ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఎగ్జామినేషన్ పరీక్షలు ఉంటే చేస్తారు, ఎంత అడ్వాన్స్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇండియాలోని మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ అండి, ఫస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మీరు అర్థం చేసుకోండి, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అండి. 1-2 సార్లు రత్నాలు పరీక్ష చేస్తాం, అంత కేర్ తీసుకుంటాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద దివ్య డైమండ్స్ అండి. ఒక్కసారి మీరు నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి, మీకే తెలుస్తాయి ఎంత డెప్త్ ఉంది, ఎంత నాలెడ్జ్, రత్నాల గురించి ఎంత తెలుసుకోవాల్సిన వివరాలు ఉన్నాయి అనేది మీకు తెలిసిపోతుంది.